మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బలలో మనందరం కూడా చేయవేయడానికి సిద్ధపడి ఉన్నాం. ఆ పరిశుద్ధమైనటువంటి బలలో చేయవేయబోయే ముందలగా నిజంగా అటువంటి జీవితంతో, పరిశుద్ధమైనటువంటి జీవితంతో జీవిస్తూ ఆ బలలో చేయగలుగుతున్నాను అనేటువంటి ధైర్యంతో మనం చేయగలుగుతున్నామా అనేది ఆలోచించుకుందాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 3వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. 382వ పేజీ, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయం కోసం. మహాపరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, దేవా నువ్వెంత గొప్ప దేవుడవు, మహోన్నతమైనటువంటి గొప్ప దేవుడవు, మహాగణుడు అయినటువంటి గొప్ప దేవుడు ప్రభా. అటువంటి గొప్ప దేవుడు ప్రభా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. తల్లి గర్భంలో పిండం కాకమనుపే, ఈ జగత్తుకు పునాది వేయబడకమనుపే మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చినటువంటి ఆ రక్షణానందాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని నేను స్తుతిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను దేవా. నా జీవిత యాత్రలో మరొక ప్రభుదినాన్ని మీరు నాకు దయచేసి నీ సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు నాకు దయచేశారు. మీకెంతో వందనాలు. అవును ప్రభా, రక్షణ ద్వారా ప్రభా మరణం నుంచి జీవంలోకి తీసుకెళ్ళినటువంటి గొప్ప దేవుడు ప్రభా. దుర్నీతిలో జీవిస్తున్న నన్ను ప్రభా నీతిమంతుడిగా నువ్వు చేసినావు దేవా. నిజంగా నీ కార్యాలు గంభీరమైనవి ప్రభా. నేను కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా, దాసునైన నన్ను మీ సులువు చాటున మరుగుపరచండి. నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడండి. యోగ్యమైన రీతిగా ప్రభా బలలో చేయగలిగేటువంటి కృపని మా అందరికీ దయచేయమని కోరుకొంచు. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యభాగంలో పరలోకంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో ఒక దేవదూతడు గర్వించాడంతే. చిన్న గర్వం వల్ల, అతిశయించటం వల్ల ఆ పరలోకంలో పాపానికి చోటు లేదు. అందువల్ల దేవుడు దేవదూత అయినటువంటి అతను దేవుని యొక్క అతను ఉన్నటువంటి గర్వం చేత భూలోకంలో ఏ విధంగా మారిపోయాడంటే సాతానుడిగా మారటం జరిగింది. ఒక దేవదూత సాతానుడిగా మారటం అనేటువంటిది కేవలం గర్వం అనేటువంటిది ప్రవేశించటం చేత. చాలామందిని మన జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అరే ఆదాము అవ్వ ఆ పని కనుక చేయపోయినట్లయితే మనం దైవ స్వరూపాన్ని కలిగి ఉంటాం కదా అని ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం. మన దైనందిన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఒక రిమోట్ సిస్టమ్ లాగా ఉంచుకోలే. ఒక రిమోట్ సిస్టమ్ లాగా ఇది చేయబాకు. అలనాడు ఆదాము అవ్వల్ని ఏ విధమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చాడో ఈరోజు నీకు నాకు కూడా అటువంటి స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది. స్వేచ్ఛ
వారిని పాపంలోకి నడిపించింది. ఆ పాప స్వభావం మనలో కూడా ప్రవేశించింది. దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, మనలో కొంత మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏముందులే, మనల్ని ఎవరు చూస్తున్నారులే, మనం అలా ప్రవర్తించడం కరెక్టేమోలే అని అనుకుంటే పాపంలో మనం జీవిస్తున్నాం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చాలా స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడు అనేటువంటిది నిర్ణయం చేసుకొని మన జీవితాన్ని మనం కొనసాగించాలి, జ్ఞానయుక్తంగా ఈ జీవితాన్ని మనం ముగించాలని దేవుడు అందుకనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మార్పు రావాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈరోజు నేను చెప్పేటువంటి వాక్య భాగంలో ఒక ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పి మీతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశపడతా ఉన్నా. నేను గత సంవత్సరాల్లో 2000-2002 ఆ సంవత్సరాల్లో బ్రెజిల్లో ఎన్నికలు జరిగినాయి. బ్రెజిల్లో ఒక అతనికి అనుకున్న దానికన్నా 75% ఫుల్ మెజారిటీ తనకు వచ్చిందన్నమాట. వచ్చినప్పుడు తను అన్నటువంటి మాట ఏంటంటే, నన్ను ఎవ్వడు కూడా ఆపలేడు, దేవుడు కూడా నన్ను ఆపలేదు, ఈ ప్రెసిడెంట్గా నేను ఉండటానికి దేవుడు కూడా ఆపలేడని చెప్పేసి చాలా గర్వమైనటువంటి మాటలు తను మాట్లాడటం జరిగింది. దేన్ని బట్టి తను మాట్లాడాడంటే, తనకు వచ్చినటువంటి మెజారిటీని బేస్ చేసుకొని తను మాట్లాడటం జరిగింది. రోజులు దగ్గర పడతా ఉన్నాయి. కరెక్ట్గా రేపటి దినాన తను ప్రమాణ స్వీకారం చేయాలి. ఎవరిని కలిసినా కూడా తను ఏమని మాట్లాడతా అంటే, నన్ను ఎవ్వరు ఆపలేరు, నేను దేశాధ్యక్షుడిని నేనే, దేవుడు కూడా నన్ను ఆపలేడు అని చెప్పేసి తను మాట్లాడటం జరుగుతూ ఉంది. సమయం దగ్గర పడతా ఉంది. రేపటి దినాన తను ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ రోజు అర్ధరాత్రి తనకి అనారోగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. చాలా ప్రయత్నం చేశారు డాక్టర్స్. ఈ యొక్క ఇంటిలో మీకు ట్రీట్మెంటు కుదరదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. దాదాపు ఒక 20 రోజులు ఆ హాస్పిటల్లో ఉంచడం జరిగింది. ఎప్పుడా ఈ ప్రమాణ స్వీకారం చేసేదని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరికి తన యొక్క ముగింపు ఎలా అయిపోయిందంటే, ప్రమాణ స్వీకారం చేయకోకుండానే తన జీవితం ముగించబడింది. కేవలం అతిశయం, గర్వం జీవితంలో ఒక పతనావస్థకి తీసుకువెళ్ళిద్ది అని ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు కూడా తెలియజేస్తూనే ఉన్నాయి. అలా తెలియజేస్తూ బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు కొన్ని విషయాలు రాయటం జరిగింది. మనలాంటి జీవితమే, మనలాగే ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఒక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొంతమందిని దేవుడు హెచ్చించడం జరిగింది, కొంతమంది అతిశయించడం వల్ల వాళ్ళ జీవితం పతనావస్థలోకి వెళ్ళటం జరిగింది. ఈరోజు ఆ వాక్య భాగాన్ని మనం నేర్చుకుంటున్నాం. చూడండి, దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. అతడు 29:3 అతడు తన ఏలుబడి యందు, అతడు అంటే ఇక్కడ ఎవరంటే హిజ్కియా యొక్క జీవితాన్ని ఈరోజు మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. మనం ఈ హిజ్కియా గురించి మనం నేర్చుకోబోయే ముందలుగా తన తండ్రి అయినటువంటి ఆహాజు తన యొక్క ఫ్యామిలీ గురించి ముందలు నేర్చుకొని హిజ్కియా యొక్క జీవితంలోకి వెళదాం. 2 రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం హిజ్కియా యొక్క తండ్రి పేరు ఏంటంటే ఆహాజు. ఆహాజు అంటే అర్థం ఏంటంటే భోక్త.
భోక్త అని అర్థం అన్నమాట తనకి. హిజ్కియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నా బలము అని అర్థం అన్నమాట. అయితే ఈ ఆహాజు గురించి నేర్చుకొని హిజ్కియా యొక్క జీవితంలోకి మనం వెళ్దాం. ఈ ఆహాజుని దేవుడు యూదా రాజ్యంలో తన ప్రజలకి 11వ రాజుగా దేవుడు అభిషేకించాడు. దేవుని బిడ్డల్ని పరిపాలించమని దేవుడు ఎంతో అద్భుతంగా తనని అనాయింట్ చేసి చిన్న వయసులోనే ఒక అద్భుతమైనటువంటి భారాన్ని దేవుడు తనకు దయచేయటం జరిగింది. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 28వ అధ్యాయంలోకి రండి. 28వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 28వ అధ్యాయం 1వ వచనం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల గలవాడై, ఎన్ని సంవత్సరాలు? జస్ట్ 20 years. 20 yearsలో దేవుడు ఎంత గొప్ప బాధ్యతని అప్పచెప్పాడంటే, అయ్యా నా బిడ్డల్ని పరిపాలించు, ఇదిగో నీకు నేను ఒక అవకాశాన్ని ఇస్తున్నాను, చాలా జాగ్రత్తగా నువ్వు పరిపాలించమని చెప్పేసి దేవుడు తనకు ఒక అద్భుతంగా తనకు ఒక బాధ్యతనిస్తే ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, 28వ అధ్యాయం చివరిలో చూడండి. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. ఎవరి చేత అభిషేకించబడ్డాడు? దేవుని చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత తనలో దేవుడు ఏం చూశాడో తెలుసా? యథార్థత తన జీవితంలో లేదు. మొట్టమొదటిసారిగా దేవుడు ఏం కోరుకున్నాడు? నా బిడ్డ యథార్థంగా పరిపాలించాలని చెప్పేసి గొప్ప బాధ్యతని దేవుడు అప్పగిస్తే, స్టార్టింగ్లోనే దేవుడు తన గురించి రాస్తూ అన్నాడు, ఇంత గొప్ప బాధ్యత తనకిస్తే తను ఎలా చేస్తూ ఉన్నాడంటే యథార్థముగా ప్రవర్తించలేదు. మనిషి యొక్క జీవితంలో యథార్థతను ఎప్పుడు మనం కోల్పోతామంటే స్వార్థం, నేను, రెండోది ద్వేషం, ఇతరుల పట్ల ఒక రకమైనటువంటి ద్వేషం, మూడోది అసూయ, నాలుగోది తగ్గింపు జీవితం. ఈ 4 ఎప్పుడైతే మనిషిలో ప్రవేశిస్తాయో ఖచ్చితంగా యథార్థతని మనం కోల్పోతాం. దేవుడు అది కోల్పోకూడదని, అలా ఉండకూడదని ఆహాజుని దేవుడు ఎన్నుకుంటే మనలాంటి జీవితమే, మనలాగే జీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డే మళ్ళా. చివరికి ఏమైపోయింది? యథార్థత లేనటువంటి జీవితంతో పరిపాలించడానికి ఇష్టపడ్డాడు. నా జీవితంలో కూడా అలనాడు ఆహాజుని దేవుడు ఏ విధంగా అయితే అభిషేకించాడో, రక్షణ ద్వారా తల్లి గర్భంలో పిండం కాకమునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎవరికి ఇవ్వలేనటువంటి గొప్ప ధన్యత, రక్షణ దేవుడు నీకు నాకు దయచేశాడు. పరలోకానికి ఒక రాజుగా చేశాడు దేవుడు నిన్ను భూలోకంలోనే. ఈ రక్షణ యొక్క ఔన్నత్యం, రక్షణ యొక్క సంతోషాన్ని అనుభవించుకోకుండా మనలో ఉన్నటువంటి స్వార్థం, మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి ద్వేషం చేత పైకి దేవుని బిడ్డల్లాగే మనం జీవిస్తున్నామే కానీ దేవుడు అంటున్నాడు యథార్థత లేదు, యథార్థత కలిగి జీవించటలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు ఆహాజు. నీకు నాకు దేవుడు రక్షణ దయచేసినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతోటి ఆ ఆహాజుని దేవుడు ఎన్నుకుంటే, ఒక ఉన్నతమైన ఉద్దేశాలతోటి సంఘంలోకి దేవుడు నిన్ను చేరిస్తే, ఒక ఉన్నతమైన ఉద్దేశాలతోటి రక్షణ దయచేస్తే దేవుడికి, మన జీవితాలు ఎలా సాగుతూ ఉన్నాయంటే యథార్థత మన జీవితంలో లేదు. పైకి విశ్వాసులాగే ఉంటాం, పైకి ఎంతో భక్తుల్లాగే కనబడుతూనే ఉంటాం, లోపల ఒక వ్యక్తి ఎడల ఒకరికి ఒక రకమైనటువంటి ద్వేషంతో
జీవితాన్ని కొనసాగిస్తున్నాం? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యథార్థత లేనటువంటి జీవితంతో ముందుకు వెళ్తున్నాం అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యథార్థతను కోల్పోయాడో ఏమైనా చూడండి, తన జీవితంలో, ఆహాజు యొక్క జీవితంలో దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే, తన బిడ్డని ఎంత చక్కగా అభిషేకించాడంటే రాజుగా, ఎంత గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడంటే ఆహాజుని. కానీ ఆహాజు యొక్క జీవితంలో చూడండి, 28వ అధ్యాయం 28వ అధ్యాయం చూడండి, నేను చదువుతున్నాను. 2వ వచనం చూడండి. 2వ వచనం, అతడు ఇశ్రాయేలీయుల రాజుల మార్గమందు నడిచి బయలు దేవతాధూపములను పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్హినోము లోయందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. 4వ వచనం చూడండి, అతడు ఉన్నత స్థలముల్లోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను. దేన్ని ఆరాధిస్తూ ఉన్నాడు? యథార్థత మనం కోల్పోయినప్పుడు సృష్టిని ఆరాధించడం ప్రారంభించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయి బయట ఉన్నటువంటి సృష్టిని ఆరాధించడానికి తన జీవితంలో స్టార్ట్ అవటం జరిగింది. యథార్థతను ఎప్పుడైతే మనం కోల్పోతామో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది మన జీవితంలోకి వచ్చేది. దేవుణ్ణి పక్కన పెట్టేసేసేసి దాన్ని ఆరాధించడం ప్రారంభిస్తూ ఉంటాం. ఆహాజు కూడా అదే చేశాడు. దేవుణ్ణి ఆరాధించడం వదిలిపెట్టేసేసేసి సృష్టిని ఆరాధించడం, దేవుడు సృష్టించినటువంటి సృష్టిని ఆరాధించి సృష్టికర్త యొక్క ఆగ్రహానికి లోనైపోయాడు తన జీవితం. నా జీవితంలో కూడా యథార్థతను ఎప్పుడైతే కోల్పోతామో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని ఆరాధించడం ప్రారంభిస్తాం. వాటి ప్రకారం వెళ్ళడానికి మనం ప్రారంభిస్తాం. వాటితో జీవించడానికి మనం ప్రారంభిస్తూ ఉంటాం. మనం అంత మాత్రమే కాదు. 5వ వచనం చూడండి ఒకసారి, 28వ అధ్యాయం 5వ వచనం. సృష్టిని ఆరాధించడమే కాదు, దేవుడు ఏం చేశాడో తెలుసా? 5వ వచనం చూడండి, అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. మళ్ళీ ఏమైందో తెలుసా? కంటిన్యూషన్ చూడండి. సిరియనులు అతన్ని ఓడించి అతన్ని జనులలో చాలామందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడు ఇశ్రాయేల్ రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతనిని లెస్సగా ఓడించెను. యథార్థత ఎప్పుడైతే మనం కోల్పోతామో, దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తూ ఉంటావో, ఆరాధిస్తూ ఉంటావో, నీ జీవితంలోకి, మన జీవితంలోకి వెంటనే మన జీవితంలోకి ప్రవేశించేది ఏంటో తెలుసా? అపజయాన్ని మనం చూస్తాము. ఇక్కడ ఒక మాట రాయబడిన చూడండి, సిరియనులు, అక్కడ ఇంకా 5వ వచనం చూడండి, అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. శత్రువుల చేతికి దేవుడే అప్పగించాడు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క బిడ్డలంగా ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి? నా ఇష్టానుసారంగా జీవిస్తాను, బైబిల్ బైబిలే, మందిరం మందిరమే, నా ఇష్టం నాదే అనుకుంటే కుదరదు. దేవుడు పూనుకుంటాడు. ఏం చేశాడు? సిరియా రాజు చేతికి ఆహాజును అప్పగించాడు. ఎందువల్ల? యథార్థతను కోల్పోయాడు. దేవుడు అనుకున్నటువంటి స్థానంలో తన జీవితం ఉన్నట్లా. సృష్టిని, దేవుణ్ణి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేసి సృష్టిని ఆరాధించడం తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు. దేవుడు పూనుకున్నాడు. తన జీవితంలో ఏమొచ్చింది? అపజయం తన జీవితంలో చూడటం జరిగింది. అందుకనే దేవుని యందు విశ్వాసం ఉంచక అవిధేయులైనటువంటి వారు తమంతట తామే అపజయాన్ని తెచ్చుకుంటారంట. చాలాసార్లు కొన్ని మన జీవితాల్లో ఆలోచిస్తూ ఉంటాం, ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది,
ఆలోచన కూడా రాదు. ఒక్కోసారి ఏముందిలే ఇవన్నీ కామన్ లైఫ్లో అని అనుకుంటూ ఉంటాం మనం. ఎప్పుడో తెలుసా, ఆ యథార్థత, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనప్పుడు కామన్గా మన లైఫ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడో, వాక్యం చేత గుచ్చబడతావో, నీలో ఏమొచ్చిందో తెలుసా, పశ్చాత్తాపం మన జీవితంలోకి వచ్చింది. అది లేదు అని అంటే అర్థం ఏంటంటే యథార్థతలో చాలా వరకు నువ్వు లోతుగా వెళ్ళావు, కోల్పోయావు అని అర్థం అన్నమాట. అప్పటికి కూడా తన జీవితంలో మార్పు రాలా. 16వ వచనం చూడండి, 28వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 28వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమందు వచ్చి చాలండి. దేవుని బిడ్డ ఇతను, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా సహాయం కోసం ఎవరిని ఆశ్రయించాడంటే శత్రువు అయినటువంటి రాజుని ఆశ్రయించడానికి ఇష్టపడ్డాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి. ఎవరైనా దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, ఎవరు దేవుని చేత నడిపించబడినటువంటి వ్యక్తి ఎప్పుడైతే యథార్థతను కోల్పోయాడో మరలా వెనక్కి రాలా తన జీవితంలో. వేరే రాజుల యొక్క తన దేశం మీదకి ఎవరైతే యుద్ధం చేయడానికి వస్తున్నారో దేవుని సహాయం పొందుదామనేటువంటి ఆలోచన తన జీవితంలో లేకుండా పోయింది. ఇతర రాజుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించిన వాళ్ళని వెళ్ళి ప్రతిమలాడుతున్నాడు తన జీవితంలో. ఎన్నిసార్లు మన జీవితంలో అలా జరుగుతూ ఉంది. శత్రువుతో జతకట్టడానికి ఇష్టపడ్డాడు, శత్రువుతో ఉండడానికి ఇష్టపడ్డాడు. సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి ఆ సమయం కూడా తన జీవితంలో చేయడానికి కూడా సాహసించాల. ఎన్నిసార్లు మన జీవితాల్లో సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు దేవుణ్ణి పక్కన పెట్టేసి, ప్రభా నీకు తెలియదు ప్రభా, ఇదిగో నాకు తెలుసు, నా జ్ఞానం, నా ఆలోచన. ఆలోచించండి. తన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించక శత్రువు రాజుని ఆశ్రయించడం వల్ల మరింత దేవుని యొక్క ఉగ్రతకు కారకుడయ్యాడు. రియలైజేషన్ లేదు, మార్పు లేదు తన జీవితంలో, ఆహాజు యొక్క జీవితంలో. ఒకటి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే మర్చిపోయాడు. రెండవది, అపజయాన్ని చూచాడు. మూడవది, సహాయం కోసం ఇతరుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎవరికి? ఇతను యథార్థత మనకు లోపించినప్పుడు, తగ్గింపు జీవితం మన జీవితంలో లేనప్పుడు. 4వ చూడండి, 28వ అధ్యాయం 24వ వచనం. 28వ అధ్యాయం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడంటే, దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి. ఆ దేశం అంతా ఏం చేశాడు? దేవతలు కలిగినటువంటి బలిపీఠాలను కట్టించాడు. ఏం చేశాడు? ప్రజలందరినీ కూడా దాన్ని ఆరాధించమని చెప్పాడు. మన జీవితంలో కూడా ఇటువంటి కాన్సిక్వెన్సెస్ మనకు వస్తూ ఉన్నప్పుడు చివరికి నీ హృదయాన్ని ఏం చేస్తావు తెలుసా? మూసివేస్తావు. దేవుడు రాకోకోకుండా చేస్తావు. దేవుని మందిరపు తలుపులను మూసివేయించి, దేవుడు మాట్లాడుతున్నా కూడా ఆ స్పర్శ కూడా మన జీవితంలో ఉండదు. ఆహాజు యొక్క జీవితం ఎంత క్రిటికల్ కండిషన్స్లోకి వెళ్ళిపోయిందో చూడండి. విశ్వాసి యొక్క జీవితం కూడా ఈ విధంగా వెళ్ళటానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి దైవ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిగతంగా దేవుడు మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. పైకి విశ్వాసులాగానే కనబడతానే ఉన్నాం.
దేవుని యొక్క తలుపులు మూసివేయించేసేసేసి, హృదయం అనేటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసించుకోకోకుండా దాన్ని మూసివేసేసేసేసి ఇష్టానుసారంగా జీవించేటువంటి పరిస్థితిలోకి విశ్వాసి వెళతాడనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి. తద్వారా ఏమైపోయింది తెలుసా? బలిపీఠాలను కట్టాడంట. ఆ దేశం అంతటా కూడా, మన జీవితాలు కూడా ఇక అంతే. దేవుని కంటే ఇంకెక్కువగా ప్రేమించేసేసి వాటి విషయంలో ప్రాకులాడుతూ ఉంటాం. వాటి కోసమే మనం వెళుతూ ఉంటాం మన జీవితంలో. తద్వారా ఏమైంది తెలుసా? దేవుని యొక్క ఉగ్రత, కోపములకు లోనయ్యి దేవుడు ఓర్చుకోలేకపోయాడు. ఏం చేశాడు తెలుసా? ఇక్కడ చూడండి ఒకసారి 25వ వచనంలో చాలా ఎంత చూడండి. యోధా దేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు ఏం చేశాడు? కోపము పుట్టించెను. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఎంతో ప్రేమ. నువ్వు ఎంత జీవితం కొంచెం పక్కెళ్తున్నా కూడా తండ్రి దగ్గర కూర్చొని, అయ్యా అతనికి తెలియదులేయా, అయ్యా ఒక్కసారి కాపాడయ్యా, ఇది ఒక్కసారి క్షమించాయి అని చెప్పేసి మన గురించి తండ్రి అయిన దేవునికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అప్పటికీ మన జీవితంలో రెస్పాండ్ కాకపోతే దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అల్టిమేట్ స్టేజ్ ఇది, ఇక చివరి స్టేజ్ అన్నమాట. చివరికి ఏమైపోయింది తెలుసా? దేవుడు మరణానికి అప్పగించాడు. తన జీవితంలో మరణానికి అప్పగించి తన పితరులు ఉండేటువంటి సమాధుల్లో కూడా తనని తీసుకువెళ్ళడానికి లేదని చెప్పేసి ఆ అవకాశాన్ని కూడా దేవుడు ఇవ్వాల. గర్వం ఎంత పతనావస్థకి తీసుకువెళ్ళిద్దో దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఈయన కూడా మనలాంటి వ్యక్తే, మనలాంటి జీవితాన్ని జీవించిన వ్యక్తే. ఇతరులను చూసి మనం అంటూ ఉంటాం, అరే ఏంటి ఆయన విశ్వాసే కదా, అలా అన్నాడేంటి, అలా చేస్తాడేంటి. వ్యక్తిగతంగా నీ జీవితం ఎలా ఉంది? వ్యక్తిగతంగా నీ జీవితం దేవుని విషయంలో ట్రాన్స్పరెన్సీగా ఉందా? దేవుడు చూసుకుంటాడు అతని విషయం. దేవుడే పూనుకున్నాడు ఆహాజుని, ఎవరు పూనుకోలా. ఇది ఆహాజు యొక్క జీవితం. ఇది ఇంత భయంకరమైనటువంటి కుటుంబంలో హిజ్కియా పుట్టాడు. హిజ్కియా వచ్చాడు. ఎందుకని నేను ఇది చెప్పినానంటే, ఇటువంటి కుటుంబంలో నుంచి హిజ్కియా బయటకు వచ్చాడు. చూడండి అక్కడ 27వ వచనం చూడండి, 28వ అధ్యాయం 27వ వచనం. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజయ్యను. ఎవరు కుమారుడు ఇతను? ఆహాజు. తండ్రి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి. ఆ కుటుంబంలో నుంచి హిజ్కియా బయటకు వచ్చాడు. తండ్రి ఇంత భయంకరంగా జీవించినా కూడా హిజ్కియా యొక్క జీవితం, హిజ్కియా ఎలా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఎలా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాడో ఇక్కడ మనం గమనిద్దాం. మనం ఒకటి, తండ్రి ఆహాజు యొక్క జీవితం చూస్తూ ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన యొక్క ప్రభావం కుమారుడి మీద చూపించాలి. కానీ కుమారుడు యొక్క జీవితం చూడండి ఒకసారి ఎలా ఉందో. 29వ అధ్యాయం 2వ వచనంలోకి రండి. 29వ అధ్యాయం 2వ వచనం. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించారు. ఎవరితను? ఆహాజు యొక్క కొడుకు హిజ్కియా దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? యథార్థంగా ప్రవర్తించాడు. తండ్రిలో యథార్థత లేదు, కానీ కుమారుడు ఎలా ఉంది? యథార్థత కలిగి ఉన్నాడు. ఇందాక చూసాం కదా మనం. 28వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 28వ అధ్యాయం చివరిలో చూడండి, 1వ వచనం చివర. అతన్ని తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి ఏం లేదు? యథార్థముగా ప్రవర్తించలేదు. ఆహాజు కుమారుడి దగ్గర కూర్చోబెట్టుకు ఎలా ఉన్నాడు?
కుమారుడు ఎలా ఉన్నాడు? యథార్థంగా ప్రవర్తించాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? తండ్రి ఆ విధంగా జీవిస్తూ ఉంటే తన ప్రభావం కుమారుడు ఎట్టి పరిస్థితిలో కూడా వాటిని రిసీవ్ చేసుకోవాలా. రిలేషన్షిప్లో, రక్త సంబంధంలోనే ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడు హిజ్కియా. మనం ఎలా జీవిస్తున్నాం? ఆయన అలా జీవిస్తున్నాడు కదా, మనమేంటి? మనం ఉండటం తప్పేంటి? ఆయన మాట్లాడాడు కదా, నేను మాట్లాడటంలో తప్పేంటి? దేవుణ్ణి పోలి నీ జీవితం జరుగుతుందా? వ్యక్తిగతంగా నా దేవుడు తగ్గించుకున్నాడు, నా దేవుడు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు, నా దేవుడే నాకు మోడల్ అని నువ్వు జీవిస్తున్నావా? వ్యక్తిగతమైనటువంటి జీవితం వైపు నువ్వు చూస్తున్నావా? తండ్రి ఆహాజు ఎంతో గర్వంతో జీవించాడు, కానీ కుమారుడు అనేటువంటి హిజ్కియా తన జీవితంలో దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించాడు, తగ్గించుకున్నాడు, స్వార్థాన్ని వదిలిపెట్టేశాడు, ద్వేషాన్ని వదిలిపెట్టాడు, దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాడు తన జీవితంలో. ఎన్ని వయసులో తెలుసా? అక్కడ 29వ వచనం చూడండి. 25 ఏళ్ల వాడై, ఎంత వయసు? 25 ఏళ్ళు దేవుడు అనాయింట్ చేశాడు. తండ్రిలో యథార్థత కుమారులోకి రాలా. కుమారుడు సపరేట్ లైఫ్ని జీవించాడు. మన మోడల్ ఎవరు? హిజ్కియా అలా అనుకోలా. నా తండ్రి అలా చేసి నేను ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటారు. కానీ హిజ్కియా ఎలా జీవించాడంటే యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ప్రతి పరిస్థితి యందు దేవునికి నమ్మకంగా జీవించాడు హిజ్కియా. ఎలా జీవించాడో తెలుసా? కీర్తనలో 119వ అధ్యాయం 119వ కీర్తన. హిజ్కియా యొక్క జీవితం చూడండి. 119వ కీర్తన. నూట 19వ కీర్తన 2వ వచనం చూడండి. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు. దేవుడు అందుకనే మనల్ని ఎన్నుకుంది. దేవుని వాక్యం ప్రకారం జీవించమనే దేవుడు మనల్ని ఎన్నుకుంది. అంత మాత్రమే కాదు, పూర్ణ హృదయంతో, ఇక పూర్తిగా దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి వెదిగితే ఏమొస్తుంది తెలుసా? ధన్యుడు నువ్వు. ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అలా జీవించాడు. నా తండ్రి అలా జీవించాడు కదా, నేను జీవిస్తే ఏమైద్దిలే అని అనుకోలా. ప్రభా, నీవే నాకు ఆశ్రయం ప్రభా, నీవే నాకు దిక్కు ప్రభా. అంత మాత్రమే కాదు, 34వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 34వ వచనం, 119వ కీర్తన 34వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. యథార్థత దేనిలోకి నడిపించిద్దంటే పూర్ణ హృదయంతో దాని ప్రకారం నడిచేటట్టుగా చేసిద్ది. దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దేవుడు నన్ను ఎలా జీవించమని కోరుకున్నాడు, దేవుడు ఏ విషయంలో నన్ను ఓర్చుకోమని చెప్పాడు, దేవుడు దేని విషయంలో ద్వేషించమని చెప్పాడు, వాక్యానుసారమైనటువంటి జీవితం నీలో ప్రవేశించింది. తద్వారా నీలోకి ఏమొచ్చిందంటే యథార్థత మన జీవితంలోకి వచ్చింది. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. తండ్రి యొక్క జీవితంలో యథార్థత లేదు, దేవుని యొక్క ఆగ్రహానికి లోనయ్యాడు. కుమారుడు యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో యథార్థత కలిగి ఉన్నాడు. దేవుడు ఎలా నడిపించుకుంటూ వచ్చాడో చూద్దాం మన ఈ విషయాలు. ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఏం కోరుకున్నాడంటే మన జీవితాల పట్ల, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనకందరికీ తెలిసినట్టు వాక్య భాగం. మన జీవితాల నుంచి దేవుడు ఏం కోరుకున్నాడంటే 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం మనం. దేవుడు మనల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మన జీవితాల నుంచి. కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుడు బ్రతిమలాడుతున్నాడు మన జీవితాల పట్ల. మీ శరీరాలని సజీవ యాగాలుగా ఈ బ్రతికి ఉన్నటువంటి కొద్ది జీవితం దేవుని కోసం జీవించండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు మన జీవితాలని. మార్పు వస్తుందా? ఎప్పుడు వచ్చిందంటే ఆ యథార్థత, తగ్గింపు నీ జీవితంలోకి వచ్చినప్పుడు యథార్థతలోకి మనం జీవిస్తాం. దేవుని భయం వస్తుంది, నమ్మకంగా జీవించడానికి వెళ్తాం మనం. అది ఇటువంటి రూపాంతరతలోకి మనం వెళ్ళగలుగుతున్నామా? హిజ్కియా యొక్క జీవితంలోకి వెళ్దాం. మళ్ళా రెండో భాగంలోకి వెళ్దాం. హిజ్కియా ఏం చేసినాడు? ఆ యథార్థతలో ఉన్నప్పుడు విప్లవాత్మకమైనటువంటి మార్పులు హిజ్కియా యొక్క కాలంలో చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి మార్పులు చేసుకుంటూ వచ్చాడంటే 29వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యథార్థత దేనిలోకి నడిపించిందంటే 29వ అధ్యాయం 3వ వచనం మనం నేర్చుకున్న వాక్య భాగం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి. ఎప్పుడు చేశాడు తెలుసా? ఎప్పుడైతే తనకు బాధ్యతలను ఇచ్చాడో, మొట్టమొదటిసారిగా నేను రాజునయ్యాను, నేను గొప్ప రాజునయ్యాని చెప్పేసి అతిశయించుకోకుండా ఏం చేశాడు తెలుసా? తన తండ్రి మందిరపు తలుపులు మూసివేస్తే, దేవుని యొక్క కార్యాలు జరగకోకుండా ఆపివేస్తే, హిజ్కియా ఏం చేశాడు తెలుసా? మొదటి సంవత్సరము మొదటి నెల ఏం చేశాడండి? మందిరపు తలుపులు తెరచి ఏం చేశాడు? బాగు చేయటం, దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు తన జీవితంలో. యథార్థత దేవుని యొక్క పరిచర్యలోకి నడిపించిద్ది, తగ్గింపు జీవితంలోకి నడిపించిద్ది. తండ్రి ఎలా ఉన్నాడు? ఇందా మనం చూసాం కదా దేవుని యొక్క వాక్య భాగంలో 28వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఒకసారి మనం గమనిద్దాం. మనం 28వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి ఏం చేశాడు? యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి. ఏం చేశాడు తండ్రి? తలుపులు మూసివేశాడు, దేవుని యొక్క మందిరపు తలుపులు. కొడుకు ఏం చేశాడు? తలుపులు తెరివేశాడు. ఎట్లా తెరిచాడు ఆయన? తగ్గింపు జీవితం, యథార్థత దేవుని యొక్క పరిచర్యలోకి నడిపించగలిగినాడు. నా జీవితం దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. రాజుగా, ఒక గొప్ప రాజుగా దేవుడు తయారు చేస్తే దేవునికి ఎంత విధేయత చూపుకుంటూ వచ్చాడో చూడండి. ప్రభా నన్ను రాజుగా చేసావయ్యా, ఇదిగో ప్రభా ఫస్ట్ ప్రయారిటీ ప్రభా, ఇదిగో ప్రభా నీ పరిచర్య ఆగిపోయింది ప్రభా, ప్రభా స్వార్థ ఆగిపోయింది ప్రభా, నీ మందిరం యొక్క తలుపులు మూయబడినాయి ప్రభా, మొదటి కార్యం నేను నీకు చేయాలి ప్రభా. దేవుడు ఎన్నుకుంటే దేవుని యొక్క పరిచర్య నీ జీవితంలో ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? మొదటి సంవత్సరం మొదటి నెల ఎంత గొప్ప ఆధిక్యత! తను ప్రారంభించినటువంటి మొదటి దినమే దేవుని సన్నిధికి వచ్చి ఆ తలుపులు తెరిచి దేవుణ్ణి అక్కడ పరిచర్య చేయటానికి ముందుకు రావటం జరిగింది. మన జీవితాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క తలుపులను మూసివేశావేమో, పరిశుద్ధతను నువ్వు కోల్పోయావేమో, ఇంకా కఠినమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్తున్నావేమో. ఆహాజు ఎప్పుడైతే తలుపులు మూసివేశాడో దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యాడు. దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క హృదయం అనేటువంటి తలుపులు మూసివేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామేమో. దేవుడు అన్నాడు, మీ యొక్క జీవితం సజీవ యాగాలుగా నాకు ఉండాలి. నిజంగా అటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఇంకా తలుపులు మూసివేసి ఇంకా కఠినంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? హిజ్కియా చిన్ననాటి నుంచే దేవునికి యథార్థంగా ఉన్నాడు కాబట్టి, దేవా ఇదిగో ప్రభా నా జీవితం,
ప్రభా ఇదిగో నేను నీకు అర్పిస్తున్నాను ప్రభా అని చెప్పేసి పూర్తిగా దేవునికి అప్పచెప్పాడు తన జీవితాన్ని. మూడో భాగంలోకి వెళ్దాం. 29వ అధ్యాయం హిజ్కియా యొక్క జీవితంలో 29వ అధ్యాయం 5వ వచనం చదవండి. వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. వీళ్ళెవరో తెలుసా? లేవీయులు, యాజకులు. వీళ్ళని పిలిపించి, చాలా చిన్న వయసు కలిగిన వ్యక్తి, ఈయనకన్నా పెద్ద అయినటువంటి వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి, ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఇలా ఉంది, దేవుని మందిరంలో ఈ నిషిద్ధమైన వస్తువులన్నిటి కూడా ఉంచి మీరు ఎలా దేవుని ఆరాధించగలుగుతున్నారని చెప్పేసి తను మాట్లాడితే, ఆ పెద్దవారైనప్పటికి కూడా లేవీయుల్ని, యాజకుల్ని పురికొల్పాడు తన జీవితంలో. చిన్నవాడు దేవుని జ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని తన్ని ఎంత ప్రోత్సహించారంటే అంత గట్టిగా ప్రోత్సహించడం జరిగింది. మన జీవితం ఎలా ఉంది? మనం ఎలా కొనసాగుతున్నాం? ఎలా చూస్తున్నాం మనుషులను? మనం పెద్దవారైనటువంటి లేవీయుల్ని, యాజకుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతుంటే రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. నువ్వు నేను రిసీవ్ చేసుకుంటున్నావా? పరీక్షించుకుందాం. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడి చూడండి, అక్కడ వారికి ఇలాగ ఆజ్ఞయించెను, లేవీయులారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని. ఎంత హెచ్చరిస్తున్నాడో చూడండి, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. అక్కడ మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని బయటికి కొనిపోవుడి. ఎంత గట్టిగా హెచ్చరిస్తున్నాడు చూడండి. అయ్యా, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం. ఇది మీరు ఎంత పాడు చేశారంటే ఈ స్థలాన్ని, వీటన్నిటిని తీసి బయట వేయండి. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి హృదయంలోకి ఎన్ని నిషిద్ధమైన నీ జీవితంలోకి ప్రవేశించినాయో ఒకసారన్నా ఆలోచించావా? పాప సంబంధమైనటువంటి, పాపంతో కూడినటువంటి భయంకరమైనటువంటి జీవితంతో ఈ లోకం అంటూ ఉంటుంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిషిద్ధమైనవి నీ జీవితంలో ఉన్నాయి, వాటిని ముందర నువ్వు బయటికి పారాయి. హిజ్కియా అలనాడు లేవీయులతోటి ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నాడో దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి అని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, 86వ కీర్తన ఒకసారి చూడండి. 86వ కీర్తన 11వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, మన జీవితాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే 86వ కీర్తన 11వ వచనం, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. అది మన జీవితం. మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు, క్వైట్ టైంలోకి దేవుని సన్నిధిలో ప్రవేశించేటప్పుడు ప్రతిరోజు ప్రతి దినం కూడా మన జీవితం ఎలా ఉండాలంటే దేవుడు కోరుకున్నాడు ఏంటంటే, ప్రభా నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించు ప్రభా. అది ట్రాన్స్పరెన్సీ అంటే, అది రూపాంతరత అంటే, అది దినదినం కూడా దేవుని సన్నిధిలోకి రూపాంతరత చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా అక్కడ రాయబడి ఉంది, నీ నామమునకు భయపడినట్లు
నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నీ నామమునకు భయపడినట్లు. అలాంటి భయం మన జీవితంలో ఉందా? నా హృదయమునకు ఏకదృష్టి ప్రభా, నా దృష్టి పక్కకి వెళ్ళడానికి లేదు ప్రభా. నేను ఏది చేసినా కూడా ప్రభా నీ భయంతో నేను చేయాలి ప్రభా. అటువంటి భయంతో, అటువంటి వణుకుతోటి మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా? హిజ్కియా అలాంటి జీవితంతో జీవిస్తూ ఇతరులను పురుకొల్పుతున్నాడు తన జీవితంలో. తను జీవించుకోకుండా ఇతరులకు చెప్పట్లా, లేవీలకు చెప్పట్లా. మన జీవితం ఎలా ఉంది పరిశీలించుకుందాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి. దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు అక్కడ కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అంటూ, అటువలే క్రీస్తు కూడా, దేవుడు మనల్ని ఎలా చేశాడంటే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి నిన్ను నన్ను ప్రేమించాడు. ప్రేమించడమే కాకుండా అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనానూ లేక, దేవుడు ఏం కోరుకున్నాడంటే, నీ జీవితాన్ని నా జీవితాన్ని చూచినప్పుడు మనలో కళంకం కానీ ముడత కానీ ఏది కూడా కనబడడానికి వీల్లేదు. మళ్ళా అంటున్నాడు అక్కడ, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని. పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళినప్పుడు ఎలా దేవునికి మనం కనబడాలంటే, పరిశుద్ధంగాను కళంకం లేనటువంటి వారంగా మనం నిలబడాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రూపాంతరత ఉందా? ఆ ట్రాన్స్పరెన్సీతో మనం జీవిస్తున్నావా? అటువంటి భయంతో మనం జీవిస్తున్నావా? అటువంటి ఏకదృష్టితో మనం వెళ్ళగలుగుతున్నావా? మార్చుకుందాం, తగ్గింపులోకి వెళ్దాం, యథార్థతలోకి వెళ్దాం, దేవుని యొక్క స్వరూపంలోకి మారదాం. ఆ పరలోకంలో దేవుని ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధమైనది గాను నిష్కలంకమైనది గాను ఉండగలిగేటువంటి జీవితాన్ని దేవునికి మనం సజీవ యాగాలుగా దేవుని కోసం మన ఈ లోకంలో మనం జీవించాలి. దేవుడు కోరుకుంటుంది అది. 4వ భాగంలోకి వెళ్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 20వ వచనాన్ని చదువుదాం. అప్పుడు రాజైన హిజ్కియా పెద్దలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. చదవండి, 21 కూడా చదవండి. ఎవరి కోసం మందిరానికి ఎందుకు వెళ్ళాడు? రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యోధావారి కొరకును, పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రెలను, 7 మోకపోతులను వారు తెచ్చి ఉంచురు గనక అతడు యెహోవా బలిపీఠం మీద అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించెను. ఏం చేశాడు తెలుసా? తన బిడ్డల కోసం, తన రాజ్యం కోసం, దేవుని యొక్క ప్రసన్నత ఈ రాజ్యం మీద ఉండాలని తను ఏం చేశాడు తెలుసా? చూడండి, 20వ వచనం రాయబడి ఉంది. రాజైన హిజ్కియా పెందల కడ లేచి, ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, ఆరాధనా సమయం దేవునికి ఇవ్వడానికి, దేవుని యొక్క ప్రసన్నతను చూడడం కోసం పెందల కడనే లేచి ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? అధికారులను సమకూర్చుకొని. రాజు అధికారులను సమకూర్చుకున్నాడు. ఎక్కడికి వచ్చాడు తెలుసా? యెహోవా మందిరానికి వెళ్ళాడు.
ఆదివారం దేవునిది, ఈ టైము దేవునిది. రాజయుండి దేవునికి ఎంత అద్భుతంగా తను టైం ప్రయారిటీ ఇస్తున్నాడో చూడండి. దేవుని యొక్క ఆరాధించడానికి ఎంత టైం షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నాడో చూడండి తన జీవితంలో. దయచేసి ఆదివారం దేవునికి అప్పచెబుదాం. మనం పెందల కడనే లేచి ఏం చేశాడు తెలుసా? రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యోధావారి కొరకు పాప పరిహారార్థ బలి చేయుటకై. ఎంత బర్డెన్ అండి తనకి, ఎంత ఆరాధించడానికి ఎంత ఉత్సాహం తన జీవితంలో ఉందో చూడండి. ప్రభా, ఈ రాజ్యం సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రభా, ఇదిగో ప్రభా నా ఆరాధన, ఇదిగో ప్రభా నీ బిడ్డల కోసం. చాలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మన బిడ్డల కోసమే ఈ విధమైనటువంటి ప్రార్థన మన జీవితాల్లో ఉండదు. ఎప్పుడైతే ఆ భారం మన జీవితాల్లో ఉండదో, సంఘం గురించి ఆలోచించేటువంటి ఆలోచన కూడా మనకు రాదు. కుటుంబంలో ఆ విధమైనటువంటి దృక్పథంతో నువ్వు వెళితే సంఘం గురించి కూడా ఆలోచించేటువంటి బాధ్యత నీ మీదకి వచ్చింది. సంఘానికి వెళ్ళాలి, ఆరాధించాలి. పెందల కడనే లేచి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నావో వెంటనే నువ్వు కూడా ఏం చేస్తావు తెలుసా? ఆదివారం సమయం కూడా దేవుణ్ణి ఆరాధించాలని చెప్పేసి తొందరగా నువ్వు రాగలుగుతావు. నువ్వు అది ప్రభా నీది ప్రభా, ఈ టైము నేను ఎవ్వరికి ఇవ్వను ప్రభా, ఇదిగో ప్రభా నీ టైం నీదే ప్రభా. అటువంటి జీవితంతో జీవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైన మార్పు హిజ్కియా యొక్క జీవితంలో దేవుడు చూడగలిగాడు. దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఊరుకోలా. ఏం చేశాడు తెలుసా? 3 ఆశీర్వాదాలు తన జీవితంలో ఇచ్చాడు. ఏంటి ఆశీర్వాదాలు తెలుసా? 1 చూడండి. ఇంత యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి ఏమో యథార్థత కోల్పోయినప్పుడు దేవుని యొక్క కోపానికి లోనై మరణానికి అప్పగింపబడ్డాడు. ఎప్పుడైతే యథార్థత తన జీవితంలో ఉందో హిజ్కియాని దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం చదవండి. 3వ మాసమందు కుప్పలు వేయని ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. ఎప్పుడైతే హిజ్కియా విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజ్యంలో దేవుని చిత్తానుసారంగా జరుగుతుందో ఆ రాజుని, ఆ రాజ్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ రాజుని, ఆ రాజ్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు తెలుసా? వాళ్ళు చూడండి, 3వ మాసమందు కుప్పలు వేయని ఆరంభించి. ఎక్కడ తెలుసా? వరి పండించడం విషయం కనుక అర్థమైతే వరి పండటానికి దగ్గరగా 6 నుంచి 7 నెలల టైం పట్టింది. వర్షాకాలం నాట్లు వేస్తారు. డిసెంబరు, జనవరి, ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టులో నాట్లు వేయడం ప్రారంభిస్తారు. డిసెంబర్, జనవరిలో కోత కోసుకొని ఇంట్లోకి ఫిబ్రవరిలోకి ఇళ్లలోకి తీసుకెళ్తారు. నాకున్నాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 31వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. ఎప్పుడు కుప్పలు వేయడం ప్రారంభించారంట? 3వ మాసమందు. ఎంత ఫల అభివృద్ధి నాకు చూడగలిగారంటే 3వ మాసం అంతే వాళ్ళు ఏం చేశారంట? కుప్పలు వేయటం ప్రారంభించారు. యాక్చువల్గా 6 నెలల తర్వాత కుప్పలు వేయటం ప్రారంభిస్తారు. ఎంత సమృద్ధి ఆ యొక్క రాజ్యంలోకి వచ్చిందంటే 3వ మాసం అందే కోయటం ప్రారంభిస్తే వాళ్ళు ఎప్పుడు దాకా వచ్చారు తెలుసా? 7 నెలలు పట్టిందట. 7వ మాసం దాకా వాటిని సమకూరుస్తూనే ఉన్నారంట వాళ్ళు. ఒక్క వ్యక్తి యొక్క ఆశీర్వాదం ఆ రాజ్యం మీద ఎంత ప్రభావితం చూపిందో చూడండి. దేవుడు అందుకనే నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు అందుకనే నీకు రక్షణ ఇచ్చాడు.
దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికే ఈ లోకంలో నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. నీ ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలని సంఘంలో నిన్ను ఏర్పాటు చేశాడు దేవుడు. అది మనం మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం మన జీవితంలో. నీ ద్వారా సంఘానికి సమృద్ధి కలగాలని, నీ ద్వారా దేశంలో సమృద్ధిని చూడాలని, నీ ద్వారా కుటుంబంలో సమృద్ధి చూడాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కానీ ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ఆహాజు లాంటి జీవితాన్ని జీవిస్తున్నావా? హిజ్కియా లాంటి జీవితాన్ని జీవిస్తున్నావా? రెండో చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం 20వ వచనాన్ని మనం కనుక గమనించినట్లయితే 20వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి, వినండి ఒకసారి. ఆహాజు వచ్చేవాడికి శత్రువులు తన మీదకు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆహాజు ఏం చేశాడు? శత్రువుల దగ్గరికి వెళ్ళి ఆ శత్రువుల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, వాళ్ళని అడగడం ప్రారంభించాడు ఆహాజు. హిజ్కియా మీద కూడా శత్రువులు వచ్చారు. హిజ్కియా చేసినటువంటి పని ఏంటి? తండ్రి ఏం చేశాడు? ఇందాక మనం చూసాం. తండ్రి ఏం చేశాడు? శత్రురాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడటం ప్రారంభించాడు. కానీ హిజ్కియా అయితే శత్రురాజుల దగ్గరికి వెళ్ళా, సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాడు. సృష్టికర్త అయినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభా, నీ కోసం నేను యథార్థంగా జీవిస్తున్నాను ప్రభా, ఈ శత్రువు నా మీదకి వస్తున్నాడు ప్రభా, నువ్వే చేయాలి ప్రభా. చూడండి, అక్కడ రాయబడిన చూడండి, 20వ వచనం దగ్గర, రాజైన హిజ్కియాను అతడు ఎట్లా అయితే ఆహాజు మీదకు శత్రువులు వచ్చారో హిజ్కియా మీద కూడా శత్రువులు వచ్చారు. కానీ ఏం చేశారు తెలుసా? ప్రభా, నాకు శక్తి చాలదయ్యా, నా వల్ల కాదు ప్రభా యుద్ధం చేయటానికి. దేవుని సన్నిధిలో తన బిడ్డలను ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి, అక్కడ ఏం రాయబడింది చూడండి. ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టక యెహోవా ఒక దూతను పంపెను. ఈ అనుభవంలోకి ఎప్పుడైనా వెళ్ళావా? దేవునికి ఇటువంటి అనుభవంలోకి వెళ్తే దేవుని యొక్క కార్యాలు మనం చూడగలిగామా? దూతను పంపించి ఆ దూతడు ఏం చేశాడంటే, అతడు అశ్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేనానాయకులను, అధికారులను నాశనము చేయగా అశ్షూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. దేవుడు పూనుకున్నాడు. నీ యథార్థత నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరంలా, దేవునికి అప్పచెప్పు, దేవుడే పూనుకుంటాడు. మన సొంత ప్రయత్నాలు కాదు. అంత గొప్ప భక్తుడే హిజ్కియానే ధైర్యం దేవుని వైపు చూచాడు. ప్రభా, నీ కార్యం ప్రభా జరగాలి ప్రభా. ఎందుకు వచ్చిందంటే తనలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం, తనలో ఉన్నటువంటి యథార్థత. దేవుడే దూతను పంపించాడు, యుద్ధం జరిగించాడు. మూడో చూడండి, ఇంత చేస్తూ ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఆహాజు. హిజ్కియా భయంకరమైనటువంటి రోగాన్ని పొందుతాడు. ఎలాంటి ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభా, నా జీవితం ఎలా ఉందో నీకు తెలుసు ప్రభా, నేను ఎలా జీవించానో నీకు తెలుసు ప్రభా, నేను నీలో ఎలా యథార్థంగా ప్రేమించానో తెలుసు ప్రభా, నీకు అన్నీ తెలుసు ప్రభా, నాకెందుకు ఇచ్చావు ఈ పరిస్థితిని? దేవుడు ఏం చేశాడు తెలుసా? చనిపోతావు అన్నటువంటి వ్యక్తిని ఆయుష్ను పెంచాడు దేవుడు. హిజ్కియా తన యొక్క యథార్థత స్వస్థతలోకి నడిపించింది. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు రాయబడి ఉన్నాయి. ప్రభా, నేను ఏం చేశాను ప్రభా, నాకు ఎందుకు ఇటువంటిది వచ్చినప్పుడు? కనికరం పొందాడు, గొప్ప స్వస్థతను చూడగలిగాడు. నా జీవితం ఎలా ఉంది? బలలో మనం చేయబోతున్నాం కొద్దిసేపట్లో. ఆహాజు లాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నావా? హిజ్కియా లాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నావా? హిజ్కియా లాంటి జీవితాన్ని నువ్వు చూస్తే
గొప్ప వృద్ధిని నువ్వు చూడగలుగుతావు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఆ గొప్ప దేవుడు నీ కోసం నా కోసం వచ్చాడు. ఎందుచేత తెలుసా? పరిశుద్ధమైనటువంటి యాగాలుగా, సజీవ యాగాలుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ఉద్దేశానుసారంగా మనం జీవిస్తున్నామా? ఒకవేళ జీవించకపోయినట్లయితే దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ఒప్పుకుందాం. ప్రభా, ఈ విషయాల్లో నేను కోల్పోయానయ్యా. ఆ బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పరిశుద్ధమైనటువంటి బలలో చేవేస్తూ ఉన్నప్పుడు పశ్చాత్తాపంతో ఆయన సన్నిధి వైపు చూద్దాం. అందుకనే హిజ్కియా యొక్క జీవితంలో మనం చూచాం. మనం 29వ అధ్యాయం, దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 29వ వచనం, 2వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. అందరూ చూడండి. 29:2 అందరం కలిసి చదువుకుందాం. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. ఇలాంటి జీవితంతో మనం జీవించాలని, దేవుడు మనల్ని నడిపించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. తలలో ఉంచుకుందాం, దేవుని వైపు చూద్దాం. ఎలాంటి జీవితంతో మనం దేవుని సన్నిధిలో ఆ బలలో చేయవేయడానికి ఇష్టపడుతున్నాము ఒకసారి మనం పరిశీలించుకొని యథార్థంగా మనం దేవుని సన్నిధిలో బలలో మనం చేయవేద్దాం.